మనిషి ఇరుక్కున్నాడు మెగా గ్లోబలైజేషన్. డ్రమ్ముల మోతను సంగీతం అంటున్నారు, పీలిక బట్టల్ని వస్త్రాధారణ అంటున్నారు, భౌతిక ఆకర్షణను ప్రేమను పిలుస్తున్నారు, సహజీవనాన్ని సంసారం అంటున్నారు, గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు, డూప్ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు, పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యం అంటున్నారు, అధికార ఆరాటాన్ని రాజకీయం అంటున్నారు, ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు, దారి తప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు, భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు, కోరిన కోరికలు తీరిస్తేనే దేవుడు అంటున్నారు, ఆస్తి ఉంటేనే గొప్పవాడు అంటున్నారు, మందు పోయిస్తేనే మిత్రుడు అంటున్నారు, కట్నం తెస్తేనే భార్య అంటున్నారు, సొమ్ములు తెస్తేనే సంసారం అంటున్నారు, కాసులు తెస్తేనే కాపురం అంటున్నారు, నిజాయితీగా ఉంటే అసమర్థుడు అంటున్నారు, సక్రమంగా ఉంటే అమాయకుడు అంటున్నారు, అసత్యాలు మాట్లాడితే బ్రతక నేర్చిన వాడు అంటున్నారు, నిజం పలికితే నీకెందుకు పోవోయ్ అంటున్నారు, న్యాయబద్ధంగా ఉంటే ఎలా బ్రతుకుతాడు అంటున్నారు, అన్యాయంగా బ్రతికిన సక్సెస్ ఎంచక్కా ఉన్నాడు అంటున్నారు, అన్యాయాన్ని ఎదిరిస్తే అతనికి ఎందుకు అంటున్నారు, నిజాయితీగా బ్రతికితే కూడు పెడుతుందా అంటున్నారు. ఈ మాయ కమ్మిన జీవితాన్ని శాశ్వతం అనుకుంటున్నారు, మరణం అనే మహాసత్యాన్ని విస్మరిస్తున్నారు.